తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ వైసీపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అక్టోబర్ 4వ తేదీన ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఇప్పటి వరకు నామినేషన్లు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించిన స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 4వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా దీనికి సంబంధించి నామినేషన్లు వేయడానికి వైసీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లతో పాటు నామినేషన్ వేయడానికి సభ్యులు కూడా వచ్చిన నేపథ్యంలో లోపల అధికారులు ఎవరూ లేదు, నామినేషన్లు ఎవరు తీసుకోవడం లేదని ఆందోళన చేస్తూ మేయర్తో పాటు మిగతా సభ్యులు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు మీరు నామినేషన్లు వేయడానికి వచ్చారు కదా, అసలు అధికారులు ఉన్నారా లేకపోతే మీరు ఎందుకు ఆందోళన చేస్తారు? సార్, యాక్చువల్లీ మనకు స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. అది వచ్చేసి సెప్టెంబర్ 19న కమిషనర్ గారు విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం 26వ తేదీ వరకు నామినేషన్ వేయడానికి గడువు ఉంది. సో ఇవాళ 25వ తేదీన దాదాపుగా 32 మంది కార్పొరేటర్స్ ఇన్ పర్సన్ 5 మందిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బలపరుస్తూ స్టాండింగ్ కమిటీ మెంబర్స్గా వాళ్ళు నామినేషన్స్ ఇవ్వడానికి మేము కార్పొరేషన్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే టైమింగ్ 11 to 3 షెడ్యూల్లో ఇచ్చారో ఆ టైంలోనే మేము 11 o'clock అంతా కూడా ఇక్కడ వీసీ హాల్కి వచ్చాము. కన్సర్న్డ్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ ఎవ్వరూ కూడా, అంటే అసిస్టెంట్ అడిషనల్ ఆథరైజ్డ్ ఆఫీసర్స్ కానీ ఆథరైజ్డ్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా అక్కడ ఇన్ పర్సన్ అవైలబుల్ లేరు. అందరం ఎవరు కార్పొరేటర్స్ అందరూ కూడా మేము కూడా ఫోన్లో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఆ తర్వాత చివరన ఒక అన్ఆథరైజ్డ్ ఆఫీసర్ వచ్చి మాకు ఈ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అన్ఆథరైజ్డ్ ఆఫీసర్ అంటే కమిషనరే సంతకం చేసింది అంటే ఆవిడ అంటే ఈ ఎలక్షన్కి అథారిటీ పర్సన్ అయితే కాదు. ఎవరైతే మాకు ఆఫీసర్ అంటే మేడం కమిషనర్ గారు చాలా వర్క్స్ ఉంటాయి మాకు కూడా తెలుసు, కానీ ఈ ఎలక్షన్స్కి ఆవిడ ఆథరైజ్డ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అలాట్ చేశారు. వాళ్ళలో ఎవరు కూడా అవైలబుల్గా ఇన్ పర్సన్ లేకపోవడం మేము అందరికీ చేసాం. ఆథరైజ్డ్ ఆఫీసర్ అడిషనల్ కమిషనర్ గారికి చేసాం,